అంతర్జాతీయ క్రికెట్ కు అజింక్య రహానే వీడ్కోలు చెప్పాడు. గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన సమయం అంటూ ఎమోషనల్ అయ్యాడు. దేనికైనా ఆరంభం ముగింపు ఉంటుందన్నాడు. అదే జీవిత సత్యమని చెప్పుకొచ్చాడు. ఆ జీవిత సత్యాన్ని గౌరవించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుందన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు టైమింగ్ ని నమ్ముకునేవాడినన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లోని ఫార్మాట్లన్నిటికీ వీడ్కోలు చెప్పడానికి ఇప్పుడు సమయం వచ్చిందన్నాడు. తాను ఇప్పటి వరకు నిజాయితీగానే క్రికెట్ ఆడనన్నాడు. ఆటలోని ప్రతి క్షణాన్ని గర్వంగా ఫీల్ అయ్యానన్నాడు. టీమిండియా జెర్సీ వేసుకోవాలని తన కలను నెరవేర్చుకున్నానన్నాడు. అయితే వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు ప్రదర్శనే ముఖ్యమని నమ్మానన్నాడు. మంచి మనసుతో ఆడితే ఆ ఆటే రక్షిస్తుందన్నాడు రహానే. ఈ ప్రయాణానికి వీడుకోలు చెబుతున్నా కానీ ఆటకు కాదన్నాడు. తన పేరులోని అజింక్య అంటే ఓడించలేరని అర్థం అన్నాడు. ఆటలో మాత్రం ఓటములు ఎదురయ్యాయన్నాడు. కెరియర్లో ప్లేయర్లకు విజయాలు ఓటములు సహజమేనని చెప్పుకొచ్చాడు. తన మనసులో ఓటమికి తావే లేదన్నాడు. ఎప్పుడైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగేవాడినన్నాడు. క్యాప్ నెంబర్ 278 కి గుడ్ బై అంటూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాతి తరం కోసం తన ఎక్స్పీరియన్స్ ను పంచుకునే దిశగా అడుగులు వేస్తానన్నాడు. కెరియర్లో మద్దతుగా నిలిచిన వారందరికీ రహానే థ్యాంక్స్ చెప్పాడు. ఆడినంతకాలం రహానే తనదైన ముద్ర వేశాడు. విదేశాల్లో అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలుత వన్డేలు, ఆ తర్వాత T20లో ఛాన్స్ దక్కించుకున్నాడు. 2013లో టెస్టుల్లోకి వచ్చాడు. కెరియర్లో రహానే 85 టెస్టుల్లో బరిలో దిగాడు. 5077 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 90 వన్డేల్లో రహానే బరిలో దిగాడు. 2962 పరుగులు సాధించాడు. 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు కొట్టాడు. T20లో 375 రన్స్ చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. కెప్టెన్ గాను రహానే చరిత్రలో నిలిచిపోయాడు. 2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కు అందించాడు. చివరగా 2013లో వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ లో రహానే బరిలో దిగాడు. ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 38 సంవత్సరాల రహానే తనకిక జట్టులో చోటు దొరకదని ఫిక్స్ అయ్యాడు. రిటైర్మెంట్ ప్రకటించేశాడు.